హాయ్ ఫ్రెండ్స్. టుడే క్లాస్ వచ్చేసి మనకి సింధు నాగరికతలోని కొన్ని ముఖ్య నగరాలు. మనకి సబ్జెక్ట్‌లో కూడా ఎక్కువ క్వెషన్స్ వచ్చేది కూడా అంటే 1, 2 క్వెషన్స్ వచ్చేది కూడా ఈ ముఖ్యమైన నగరాలే. మనం చెప్పుకున్న మొదటి క్లాస్‌లో బ్రీఫ్‌గా చెప్పాము వాటిలలో ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు మనం మెయిన్ నగరాలు వాటిలలో ఒక సబ్ టాపిక్‌లో నగరాలు గురించి చెప్పుకుందాం. నాది ఫస్ట్ టైం కాబట్టి మీరు నన్ను ఏదన్నా నాకు చెప్పేసేయండి. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా నేను నీట్‌గా క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు క్లాస్‌లోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ నాగరికతలో సింధు నాగరికతలో ఫస్ట్ నగరం వచ్చేసి హరప్ప. ఈ హరప్ప చాలా పెద్దదనమాట. చూద్దాం పట్టండి. కనపడుతుందా? చూడండి. ఫస్ట్ హరప్ప. ఇది నేను చదివే బుక్కే అండి. జోగినాడ బుక్ బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, కొనుక్కొని చదవండి, బాగుంటుంది. ఫస్ట్ చూద్దాం. హరప్ప ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి దయారాం సహాని. కనుగొన్న వ్యక్తి ఎవరంటే దయారాం సహాని. ఎప్పుడు? 1921లో. అయితే ఈ ఎక్కడ బయటపడిందంటే ఏ నది పక్కన అంటే రావి నది అంటే దేనికి? సింధు నాగరికతకి ఒక ఉపనది. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి. అయితే ఈ ప్రదేశం వచ్చేసి ఇక్కడ లేదు, పంజాబ్ పాకిస్తాన్లో ఉందన్నమాట. అప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు. దీంట్లో ముఖ్యమైన మ్యాటర్స్ ఏంటి చూద్దాం. ఋగ్వేదంలో దానికి సంబంధం చూసుకుందాం. ఋగ్వేదంలో హరప్ప నగరం గురించి ఏమని అన్నారంటే హరిప్రియం అని పిలిచారనమాట. ఈ నగరానికి గల పేర్లు, దీనికి మరొక పేర్లు గేట్వే ఆఫ్ ది సిటీ ఆఫ్ గ్రానరీస్. మనం తర్వాత చెప్పుకుందాం. గేట్వే ఆఫ్ సిటీ అంటే ఏంటిది, సిటీ ఆఫ్ గ్రానరీస్ ఎందుకు అంటారో అవి తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశం. అంటే ఇక్కడ 1000 యజ్ఞాలు జరిగినట్టు అంటే చుట్టుపక్కల మనకి కనపడ్డట్టు తెలుస్తుంది. ఎక్కడ చూద్దాం. అది హరప్ప అలా ఉంటుంది. హరప్ప నగరం అలా ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇది మనం మెయిన్గా గుర్తొచ్చే పాయింట్లు ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్లు చూసుకుందాం. ఇది చిన్న బేసిక్స్ అన్ని ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడిగే విధంగా చదివితేనే మనకి మార్క్స్ వస్తాయి. అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయామనుకో ఒక బిట్టు కూడా మనకి ఏదో చదివామంటే చదువుతాము ఉంటుంది, కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ చేయలేము. కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా స్కోర్ చేయాలంటే ఏ పాయింట్లు మనకి అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తూ చదువుకుంటే చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను డిఫరెన్స్ కూడా చెప్తాను, ఏ నగరానికి ఏమున్నాయని. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఇక్కడ విగ్రహాలు చూద్దాం. ఇక్కడ ఈ నగరాల విగ్రహం ఏమేమి బయటపడ్డాయి ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ తలలేని పురుష విగ్రహము, నాట్యం చేసే బాలిక బొమ్మ బయటపడాయి. ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే తలలేని పురుష విగ్రహం, నాట్యం చేసి బాలిక, ఇవి నార్మల్గా బయటపడ్డాయి. అంటే నార్మల్ అంటే ఏంది, లోహంతో తయారు చేసినవి అయితే కాదు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం. లోహాన్ని కరిగించే మూసలు, కాంస్యపు పనిముట్లు, లిపితో ముద్రించిన 800 ముద్రలు లభ్యమైనాయి. అంటే అప్పుడు కాంస్యపు పనిముట్లు అంటే రాగి పనిముట్లు కూడా బయటపడ్డాయి, కానీ ఏవో తెలియదు, మనకు క్లారిటీగా తెలియదు. పనిముట్లు అయితే ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? లిక్విడ్, అదే కాంస్యపు రాగి రూపంలో ఉన్నాయి అన్నమాట. తర్వాత చూసుకుందాం. ఇవి అయిపోయిన తర్వాత వస్తువులు చూద్దాం. దర్పణాలు అంటే అద్దాలు, ఎడ్ల బండి, కొలబద్ద లభించాయి. ఏమేమి ఇక్కడ మన పాయింట్స్ స్ట్రెస్ చేయాలి. కాంసంతో చేసిన దర్పణాలు, ఇక్కడ స్ట్రెస్ చదువుతున్నా చూడండి. కాంసంతో చేసిన దర్పణాలు ఏ నగరంలో బయటపడ్డాయి? ఇది బాగా గుర్తుపెట్టుకొని. ఎక్కడ దర్పణాలు? హరప్ప. స్ట్రెస్ చదవండి. ఎక్కడ కాంసంతో చేసిన దర్పణాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్పలో. మామూలుగా దర్పణాలు బయటపడ్డాయి ఎక్కడో ఇంకొక నగరాలు కూడా ఉంటాయి, కానీ కాంసంతో స్పెసిఫిక్గా చేసిన దర్పాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్ప నగరంలో బయటపడ్డాయి. తర్వాత మనకు ఫేమస్ బాగా చెప్పుకోదగ్గది ఏంటంటే
నగరాలు బయటపడ్డాయి. ఎలాంటి 12 చిన్న ధాన్య నగరాలు బయటపడ్డాయి. ఎలా ఉంటాయి? 2 వరుసలనమాట. 2 వరుసలలో 6 ధాన్య నగరాలు ఒక్కోటి 3 చొప్పున బయటపడ్డాయన్నమాట. ఈ ధాన్య నగరాలు ఈజిప్ట్ నాగరికతలోని టెలి అర్మా విధానం పోలి ఉన్నాయి. మనం దీని సమకాలీన నాగరికత కూడా నేను తర్వాత చెప్తానండి క్లాసు. ఫస్ట్ ఇది మెయిన్ చూసుకొని పోవాలి. ఈ సమకాలీన నాగరికతలో ఈజిప్ట్ నాగరికతలోని టెలి అర్మా విధానం పోలి ఉన్నాయన్నమాట. ఈ ధాన్య నగరాలు వరుసలో ఉన్నాయి కదా, అదే సేమ్ అక్కడ కూడా అయిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్, మెయిన్ పాయింట్, చెక్కతో చేసిన శవపేటికలు లభించాయి. దేంతో చేసిన? చెక్కతో. శవపేటికలో శవంతో పాటు పూడ్చిపెట్టిన అలంకార వస్తువులు, అద్దాలు లభ్యమైనవి. మనకి ఆల్రెడీ తెలిసింది కదా, కాంస్యం చేసిన దర్పాలు బయటపడ్డాయని. అలాగని శవపేటికలలో కూడా ఏం పూడ్చిపెట్టేవాళ్ళు? మన లిప్స్టిక్, అలంకార వస్తువులు కూడా బయట, అంటే మనం అది కూడా తెలుసుకోవాలి. అలంకార వస్తువులు ఏమేమి ఉంటాయి లిప్స్టిక్ అప్పట్లో కాలంలో, అవి కూడా మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ స్ట్రెస్ చేసినవి ఏంటి అంటే మెయిన్ పాయింట్ జస్ట్ గుర్తుపెట్టుకున్నాం. ఒకేసారికి డెప్త్గా చదివితే ఏది గుర్తుండదు. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ జస్ట్ ఏమేమి ఉన్నాయి. హరప్ప వచ్చేది మనం గుర్తు ఏంటిది? కాన్సన్ట్రేషన్ అద్దాలు, మళ్ళీ తలలేని పురుష విగ్రహము, నాట్యం చేసే బొమ్మ, బాలిక బొమ్మ, లోహాన్ని కరిగించే మూసలు, పనిముట్లు, లిపితో ముద్రించబడిన ముద్రలు. మనకి మెయిన్ పాయింట్ చూసుకుందాంగా, కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు. కాల్చిన అంటే బాగా హీట్ చేసిన ఇటుకలతో స్త్రీల నివాస సముదాయాలు, కూలి ఇళ్ళు బయటపడ్డవి. అంటే అప్పట్లో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నాయి, మనకు తెలిసిపోతుంది. అర్థమైందా? స్త్రీల నివాస సముదాయాలు కూడా అంటే ఉమెన్స్ కూడా సపరేట్గా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇంకొక ఇది గుర్తుంచుకున్నంత అవసరం లేదు, కానీ గుర్తుంచుకోవాలి. ఇక్కడ విదేశీయుడు శవాన్ని ఖననం చేసిన గుర్తులు కూడా లభ్యమైనాయి. ఏం లభ్యమైనాయి? విదేశీయుడు అంటే ఫారెన్స్ శవం, చచ్చిపోయిన వాళ్ళ చేసిన గుర్తులు కూడా లభ్యమే. అంటే గుర్తు పెట్టుకోవచ్చు, కానీ ఒక స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు అనలైజ్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఏమేమి విగ్రహాలు బయటపడ్డాయి. తలలేని పురుష విగ్రహము, నాట్యం చేసే బాలిక బొమ్మ, నాట్యం చేసే బాలిక బొమ్మ బయటపడ్డది. బాలిక బొమ్మ అంటే మామూలు జస్ట్ బయటపడ్డాయి అంతే, లోహంతో అయితే కాదు, కాంస్యంతో కాదు. తర్వాత లోహాన్ని కరిగించే మూసలు, అంటే లోహాన్ని కరిగించే మూసలు, కాంస్యపు పనిముట్లు, రాగి పనిముట్లు కూడా బయటపడ్డాయి. ముద్రికలు కూడా బయటపడ్డాయి. నాకు కూడా డౌట్ ఉంది, ఈ ముద్రికలు దేంతో తయారు చేసి ఉంటారు? రాగితోనే, వాళ్ళు ఎక్కువ రాగితోనే తయారు చేస్తారు కాబట్టి అవి కూడా రాగితో ఉండొచ్చు. ఇక్కడ విదేశీ శవాన్ని కూడా చేసే గుర్తులు లభ్యమైనవి. తర్వాత ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంకొకటి, సింధు నాగరికతకు హరప్ప నాగరికత నామకరణం చేసింది ఎవరు? సర్జన్ మార్షల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నాగరికత అంటే ఒక నాగరికతలో, సింధు నాగరికతలో చాలా నగరాలు బయటపడ్డాయి. వాటిలో హరప్ప ఒకటి అనమాట. మీరు హరప్ప అంటే ఇంకో నాగరికత అనుకోకూడదు. నాగరికత వేరు, నగరం వేరు, అది డిఫరెన్స్ చూసుకోండి. నేను కూడా చాలా ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయినా, అది ఎవరికైనా సహజమే. చూద్దాం. తర్వాత నగరం వచ్చేసి మొహంజదారో. దీనికి అనుగుణ ఉంది ఆర్డి బెనర్జీ. నేను ఎందుకంటే ఈ ప్రాంతానికి అనుగుణ ఎందుకు చెప్తున్నానంటే, రేపు మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా అడగవచ్చు. సిటీస్ ఇచ్చి ఇవ్వచ్చు, ఎట్టని ఇవ్వచ్చు, వాడు బేసిక్ ఇవ్వచ్చు. పోయినసారి గ్రూప్ 2లో ఏం జరిగిందంటే, ప్రిలిమ్స్లో హార్డ్గా ఇచ్చారు, మెయిన్స్ ఈజీగా ఇచ్చారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవి. కాబట్టి మనం మీడియం లెవెల్లో చదవాలి, హార్డ్ లెవెల్లో చదవాలి, అన్ని రకాలుగా చదవాలి. అప్పుడే మనకి స్కోరింగ్ అనేది వస్తుంది. బేసిక్ చాలా ముఖ్యం అండి. చూద్దాం. ఈ ప్రాంతాన్ని కనుగొంది ఎవరు? మొహంజదారో. ఎప్పుడు? 1922. ఈ ప్రాంతం తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఇద్దరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. అంటే సెకండ్ టైం రీడింగ్లో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సర్జన్ మార్షల్, ఆయనే నామకరణం చేసింది ఎవరు? అదే సింధు నాగరికతకి హరప్ప నాగరికత పేరు కూడా పిలిచింది అతనే కదా. చూడండి, అయిపోయింది. ఎక్కడ? మొహంజదారో ప్రదేశం. ఎక్కడ మొహంజదారో ప్రదేశం? ఏ రాష్ట్రం? పాకిస్తాన్. ప్రజెంట్ ఈ నగరాలన్నీ ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేయండి. ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం అంటే చాలా పెద్దది బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో. కాకపోతే ఈ పాకిస్తాన్ విడిపోయింది కాబట్టి ఆ ప్రాంతాలన్నీ ఎక్కువ బయటపడ్డాయి.
ఏ నది? సింధు నది కుడివైపు కల నగరం. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఇదే. ఈ నగరాలలో అతిపెద్ద నగరం ఏదంటే మోహందారో. బాగా గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద నగరం ఏది? పెద్దది, అతి పెద్దది, వైశాలంలో అతిపెద్ద నగరము మొహందారో. గుర్తుపెట్టుకోండి. మొహందారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థము. ఏమని సింధీ భాషలో ఏమని అర్థం? మృతుల దిబ్బ అని అర్థం. ఇది బాగా ఫేమస్ అండి. ప్రతి ఒక్కడు చదివేస్తాడు. ఇది ఇంపార్టెంట్ కాదు. అతిపెద్ద నగరం ఏదంటే మొహందారో వైశాలంలో. ఇక్కడ మహాసానవాటిక అతిపెద్ద నాణ్యం బయటపడ్డది. ఇది కూడా అందరు గుర్తుపెట్టుకుంటారండి. పెద్ద కష్టం. నేను చెప్పేది బిగినర్ లెవెల్ కాదండి. లాస్ట్ టైము ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, కొంచెం మీడియం లెవెల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. బేసిక్ లెవెల్లో కావాలంటే నాకు కామెంట్ చేయండి కింద, నేను చెప్పగలను. ఇది నా స్టార్టింగ్ వీడియో కాబట్టి మీరు ఏమనుకోవద్దు. ఓకే. తర్వాత వచ్చేసి మహాసానవాటిక సర్జన్ మాస్టర్ కనుక్కున్నాడు. ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఈ సానవాటికి ఎవరు కనుక్కున్నారంటే సర్జన్ మాస్టర్ కనుగొన్నాడు. ముందే చెప్పాం కదా, ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరంటే సర్జన్ మాస్టర్. ఆయనే కనుగొన్నాడు ఈ సానవాటికిని. ఈ ప్రాంతాన్ని కనుగొన్నది ఎవరు? ఆర్డి బెనర్జీ. తవ్వకాలు జరిపింది ఎవరు? త్రవ్వకాలు వేరు, కనుగొన్నది వ్యక్తి వేరు. సరేనా? అయితే దీని యొక్క పొడవు మ్యాక్సిమం ఇవి అడగడండి, కాకపోతే జస్ట్ చెప్పుకుందాం. దీని యొక్క పొడవు వచ్చేసి 11.8 మీటర్లు, 88 మీటర్లు. వెడల్పు వచ్చి 7.0 మీటర్లు. లోతు అంటే హైట్ 2.43 మీటర్లు. ఓకే. తర్వాత మనం ఇంకా చూద్దాం దానికి స్పెసిఫిక్ ఏమేమి ఉన్నాయో ఈ సానవాటిక గురించి స్పెషలైజేషన్. ఈ సానవాటిక ఉత్తర దక్షిణ దిక్కులో మెట్లు ఉన్నాయంటే నార్త్ సౌత్కి ఇటుపక్క మెట్లు ఉన్నవి. నైరుతి భాగంలో ఉపయోగించిన నీరు బయటకు వెళ్ళడానికి ప్రత్యేక తూము వంటి నిర్మాణం, అంటే ఓపెన్ సిస్టమ్ ఉంది. ఒక సైడ్ ఒక వేలో నీళ్ళు పోయే విధంగా ఉందన్నమాట. నీరు ఇంకిపోకుండా ఇది మెరుగు ఇంపార్టెంట్. నీరు ఇంకిపోకుండా కాల్చిన ఇటుకలతో నిర్మాణం జరిపారు. అయితే సమావేశ మందిరం మరియు దేవాలయం లాంటి కట్టడం ఇట్లా అంతే. ఇప్పుడు బిట్లుగా ఉంటాయి ఏదైనా, ఏ బుక్ అయినా. కాకపోతే ఫస్ట్ మనం ఎప్పుడైనా క్లాసులు వినాలి. క్లాసులు ఎలా వినాలి? ఫస్ట్ మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవడం వల్ల ఒకసారి వినాలి, డబ్బులు పోయినా కూడా. సరే చూద్దాం, మన క్లాస్కి వద్దాం. నృత్యం చేసిన కంచు ఇక్కడ ఇందాక చెప్పాను కదండి. హరప్పలో నార్మల్గా తలలేని పురుష విగ్రహం దొరికింది. కానీ ఈ పెద్ద నాగరికత ఏది మొహందార్లో ఏం భయపడ్డదంటే నృత్యం చేస్తున్న కంచుతో తయారు చేసిన బొమ్మ, బాలిక బొమ్మ లభ్యమైంది. అలాంటి అక్కడ కూడా నాట్యం చేసే బొమ్మే కనపడుతుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఏం చెప్తుంది? కంచుతో తయారు చేసిన బొమ్మ. ఇక్కడ అడగవచ్చు, మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఇది తప్ప రాంగ్ అని కూడా ఇవ్వచ్చు. ఇలా కూడా ఇవ్వచ్చు స్టేట్మెంట్లో. కానీ మనకు క్లియర్గా నేర్చుకోవాలి. అతిపెద్ద నగరంలోని మొహందార్లో నృత్యం చేసిన కంచుతో తయారు చేసిన బొమ్మ బయటపడింది. నార్మల్ రాయితో తయారు చేసిన బొమ్మ హరప్పలో బయటపడ్డది. ఓకే. ముద్రలు 1100 ఏం అడగడండి. కానీ ఇక్కడ బొమ్మలు గుర్తుపెట్టుకోవాలి. కుక్క, పక్షులు, మూపరలేని ఎద్దు. మూపరలేని అంటే పైన గోడ ఉంటుంది కదా, అది లేదన్నమాటకి. ఉన్న ఎద్దు కూడా బయటపడ్డాయి. అబ్బో, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో చూద్దాం. నేను రాసుకున్న పాయింట్లు ఎక్స్ట్రా. ఈ కాంస్యంతో చేసిన రంపము, రాగితో చేసిన 2 ఖడ్గాలు లభించాయి. సారీ నన్ను ఇందాక కొంచెం నోరంతా నేలకు మందం అయిపోయింది నీళ్ళు లేకుండా. ఎందుకంటే కంటిన్యూస్గా చెప్తున్నా కదండి, ఈ ఫోన్ పట్టుకోవాలి. కాబట్టి ఏమనుకోవద్దు, నా వాయిస్ అనేది నెక్స్ట్ టైం నేను రిపీట్ చేసుకుంటాను, ఎందుకంటే పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. కాంస్యంతో చేసిన రంపము, రాగితో చేసిన 2 ఖడ్గాలు లభించాయి. ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు మనం చూసుకుందాం. మెసొపొటేమియాకు చెందిన 3 స్తూపాకార ముద్రికలు కూడా 2 నగరాల మధ్య వ్యాపార సంబంధం తెలియజేస్తున్నాయి. ఇంకా ఏమున్నాయి ఇక్కడ త్రవ్వకాల్లో కుశనక అంటే బౌద్ధ స్తూపం బయటపడింది. అంత ఏం అడగరండి. ఇది కూడా అడగొచ్చు. 7 సార్లు వరదలకు గురైన తిరిగి 7 సార్లు పునరావృతం నా పట్టణం ఏదంటే హరప్ప అంటున్నాను. మొహందారో
ఉంచడానికి స్తంభాలతో కూడిన అసెంబ్లీ హాలు నిర్మాణాలు బయటపడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తూనిక రాళ్ళు అంటే పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. ఆధారాలే లభ్యమైనాయి. ఏమైనా వస్తువులు ఏమైనా బయటపడినాయి అంటే మనకు చెప్పలేం. రాళ్ళతో చేసిన శివలింగాలు లభించాయి. గుర్తుపెట్టుకోండి. అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్. నృత్యం చేసిన కంచుతో తయారు చేసిన బొమ్మ అదొకటి. రాళ్ళతో చేసిన శివలింగాలు లభించాయి. ఎక్కడ? మొహంజదారోలో. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖరీదైన దుస్తులు ధరించి అర్ధనీలమిత నేత్రుడైన గడ్డపు మనిషి యొక్క స్టెయటైడ్ విగ్రహం ఎక్కడ లభించింది అంటే మొహంజదారో. ఇంతవరకు ఈరోజు ఇంకోటి సారీ ఇది ఒకటి చెప్పేస్తే అయిపోద్ది. రోజుకు 2 చాలండి నాగరికతలు. ఎక్కువ చదివినా గుర్తుండవు. అందుకని 2 చెప్తాను నేను. ఇచ్చట నేసిన ఎర్రటి గుడ్డ ముక్క లభించింది. ఎర్రటి గుడ్డ. పశుపతి మహాదేవ ముద్రిక బయటపడింది. ఎద్దుబొమ్మ ముద్రిక కూడా బయటపడ్డదండి. అలా ఆల్రెడీ మనం రాసుకున్నాం. కాకపోతే ఎక్స్ట్రా పాయింట్ నేను మామూలుగా రాసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఓవరాల్ ఒక వ్యూ చూపిస్తా చూడండి. డిఫరెన్స్ 2 నాగరికతలకి హరప్పకి దానికి చూపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా ఉంది. డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. హరప్పను కనుక్కుంది దయారాం సహాని. మొహంజదార్ కనుక్కుంది ఆర్డి బెనర్జీ. ఇక్కడ ఏ నది పక్కన అంటే రావి నది. ఇది నది వచ్చేసి సింధు నది. అతిపెద్ద నగరం ఇది. ఇక్కడ బొమ్మలు ఏమేమి ఇక్కడ తలలేని పురుష విగ్రహం నాట్యం చేసే బాలిక బొమ్మ బయటపడింది. ఇక్కడ నృత్యం చేస్తున్న కంచుతో తయారు చేసిన బొమ్మ ఎక్కడ గుర్తుపెట్టుకోండి. మొహంజదార్ అతిపెద్ద మొహంజదార్లో ఘనంగా ఉంటుంది కాబట్టి అతి పెద్దది కాబట్టి దాంట్లో కంచుతో తయారు చేసిన బొమ్మలు బయటపడ్డాయి. అది గుర్తుపెట్టుకోండి అండి. ముద్రికలు కూడా బొమ్మలు కూడా బయటపడ్డాయి. కుక్క మూపురం ఎద్దు పక్షులు అవన్నీ. పెద్ద డిఫరెన్స్ ఏముంది లేదండి. ఇక్కడ అతిపెద్ద మహాసానమేటికి ఎక్కడ పడిందంటే మొహంజదార్లో. ఇవి గుర్తుపెట్టుకోవటము. ఇయర్ కూడా చెప్పలేమండి. ఈ దరిద్రపు నాయలు ఎప్పుడు ఎట్టుంటారో ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ నార్మల్గా మ్యాక్సిమం గుర్తుంటుంది. గుర్తుపెట్టుకుని అంటున్నా. ఇంతవరకు చూడండి. క్లారిటీ ఉందో లేదో నాకు చెప్పండి. నేను దాన్ని బట్టి మంచిగా ఎడిట్ చేస్తాను. ఓకే, బాయ్ అండి.